హలో స్టూడెంట్స్, ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ కార్పొరేట్ గెస్ట్ ఉన్నారు. సో హిజ్ నేమ్ ఈజ్ రామ్. తిను యాక్సిస్ బ్యాంక్లో ఎన్పిఏ రికవరీ సెగ్మెంట్ ఫర్ సదర్న్ ఇండియా చూసుకుంటారు. డెసిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి అంటారు. అయితే రామ్ నాకు 2010 నుంచి తెలుసు. 2008 మరియు 10 మధ్యలో ఎండిఏ గుర్గాంలో ఇద్దరం ఎంబీఏ కలిసి చేసాం. ఈవెన్ బిఫోర్ దట్ ఇద్దరం కూడా గీతం కాలేజీలోనే చదువుకున్నాం. అప్పుడు పరిచయం లేదు, డిఫరెంట్ బ్రాంచెస్, బట్ ఎంబీఏ ఇద్దరం కలిసి ఒకే కాలేజీలో చేసాం. సో 2010 నుంచి 2026 ఈ 16 ఇయర్స్ కూడా తను కార్పొరేట్ బ్యాంకింగ్లో వేరియస్ కెపాసిటీస్లో పనిచేయడం అనేది జరిగింది. ఫస్ట్ 5 ఇయర్స్ కార్పొరేట్ బ్యాంకింగ్లో లెండింగ్ సైడ్ ఉన్నారు. అండ్ తర్వాత మోస్ట్ రీసెంట్ 11 ఇయర్స్ అంటే 2015 నుంచి కూడా ఆయన ఎన్పిఏ సైడ్, ఎన్పిఏ రికవరీ సెగ్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారు. సో నేను మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఎన్పిఏ రికవరీ పరంగా గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోమని చెప్పి ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. సో మన రిక్వెస్ట్ని మన్నించి రామ్ ఈరోజు మన స్టూడియోకి వచ్చారు, మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వెల్కమ్ రామ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. యా, సో అంటే ఎప్పుడు మేము థియరిటికల్గా సబ్జెక్ట్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పటి నుంచో నాకు ఉంది ఇండస్ట్రీ నుంచి పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మా స్టూడెంట్స్కి షేర్ చేయాలని చెప్పి. సో ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఈ సెగ్మెంట్లో ఎలా రావడం, ఫస్ట్ పర్సన్. అండ్ నీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎన్పిఏ రికవరీ సెగ్మెంట్లో మా స్టూడెంట్స్కి అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని మనం కొంచెం డీటెయిల్డ్గా మీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మా స్టూడెంట్ వైపు నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ బిగ్ ఈజ్ ద ఎన్పిఏ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా? See, NPA by definition is where borrower loan కట్టట్లేదు. అవును. సో at present around 2% of the loans are not paid within timeline. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్పిఏ అరౌండ్ 2% ఉంది ఇప్పుడు ప్రెసెంట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ లాస్ట్ 25-30 ఇయర్స్. ఓకే, మధ్యలో పీక్లో వెళ్ళింది అరౌండ్ 2015-14 ఆ టైంలో అరౌండ్ 11% వరకు వెళ్ళింది. ఐ థింక్ ఇట్స్ ఇన్ 2018. సో డ్యూరింగ్ దట్ టైమ్ స్ట్రెస్ వాజ్ దేర్, బట్ దట్ వాజ్ ద పీక్ స్ట్రెస్ పీరియడ్. నెమ్మదిగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్లీ 2.2% ఉంది. ఓకే, అయితే ఈ ఎన్పిఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆర్బీఐ కానీ మన ఇండియన్ పార్లమెంట్ కావచ్చు, చట్టాలు కావచ్చు, చాలా చాలా వచ్చాయి. అయితే కెన్ యూ టేక్ అస్ త్రూ ద ఎవల్యూషన్? అసలు ఎట్లా స్టార్ట్ అయ్యేది, ఒకప్పుడు ఎలా ఉండేది రికవరీ ప్రాసెస్, తర్వాత ఎటువంటి చట్టాలు వచ్చాయి, ఆ యాక్ట్స్ రావడం వల్ల ఎటువంటి మార్పులు వచ్చాయి? సో కెన్ యూ టేక్ అస్ త్రూ దట్ జర్నీ? మనం చూసుకుంటే మోడర్న్ ప్రజెంట్లీ వాట్ ఎవర్ టూల్స్ అవైలబుల్ ఫర్ బ్యాంకర్స్, వన్ ఆఫ్ ద ఫస్ట్ మోడర్న్ టూల్స్ స్టార్టెడ్ ఇన్ 1993. ఓకే, త్రూ రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్. త్రూ దట్ యాక్ట్ ఏమైందంటే స్పెషలైజ్డ్ కోర్ట్స్ వర్ ఫార్మ్డ్. అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని డిఆర్టీస్ ఫామ్ అయ్యాయి. నార్మల్గా అంతకుముందు త్రూ నార్మల్ డిస్ట్రిక్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్ ఇవన్నీ రెగ్యులర్ సిస్టమ్. బట్ స్పెషలైజ్డ్ కోర్ట్స్ ఓన్లీ ఫర్ డెట్ రికవరీ అనేది ఫామ్ అయింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్, దానిపైన డెట్ రికవరీ అపెలెంట్ ట్రిబ్యునల్, డిఆర్ఏటి. సో డిఆర్ఏటీస్ ఆర్ స్పెషలైజ్డ్ కోర్ట్స్ అండ్ దే ఆర్ ఫార్మ్ టు ఎన్ఫోర్స్ దిస్ యాక్ట్, రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ ఆఫ్ 1993. సో ఆ టైంలో ఇఫ్ ఎన్పి అయినప్పుడు బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫైల్ ఏ సూట్ ఇన్ దిస్ డిఆర్టీ. అండ్ డిఆర్టీలో 2 స్టేజెస్ ఉన్నాయి, ప్రిసైడింగ్ ఆఫీసర్, రికవరీ ఆఫీసర్. సో రికవరీ ఆఫీసర్ గోస్ త్రూ ద డాక్యుమెంట్స్ అండ్ దెన్ హీ అలౌస్ ద సూట్ ఆఫ్ ద బ్యాంక్. Then recovery officer takes up the recovery of securities available to the bank and pays the bank once he recovers. Adi process. Then but ఏమైందంటే over a period of time number of DRTs or DRATs were not sufficient. ఓకే, కేసెస్ పైలప్ అవ్వడం, డిలే అయిపోవడం, రికవరీ ఆఫ్ ఎన్పిఎస్, రిజల్యూషన్ ఆఫ్ ఎన్పిఎస్ డిలే అయిపోతూ వచ్చేది. So government introduced a new act in 2002.
సర్ఫేసీ యాక్ట్. యా. సో సర్ఫేసీ యాక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ డెలిగేషన్ ఆఫ్ పవర్. ఇన్స్టెడ్ ఆఫ్ కోర్ట్ ఇన్వాల్వ్మెంట్, బ్యాంక్ కెన్ రికవర్ దేర్ ఓన్ డెట్స్ అని సర్ఫేసీ యాక్ట్ గేవ్ దట్ పవర్స్ టు ద బ్యాంక్. గాట్ ఇట్. సో అంటే వాళ్ళు ఏదైతే కొలేటరల్ ఇస్తారో ఆ కొలేటరల్ని వీళ్ళు అమ్మేసుకోవచ్చు. అవును. ఇప్పుడు డిఆర్టీలో ఆర్డీబీఏ యాక్ట్లో రికవరీ ఆఫీసర్ యూస్ టు డూ దట్ యాక్టివిటీ. ఓకే. ఈ యూస్ టు టేక్ పొజిషన్ ఆఫ్ మార్గేజ్డ్ అసెట్ అండ్ దెన్ సెల్ దట్ అసెట్ అండ్ పే ద మనీ టు ద బ్యాంక్. ఓకే, గాట్ ఇట్. ఇక్కడ ఏంటంటే అదంతా అవసరం లేకుండా బ్యాంక్ కెన్ అపాయింట్ ఆథరైజ్డ్ ఆఫీసర్ యాజ్ పర్ ద యాక్ట్. Bank employer, anyone, they can appoint an authorized officer. He'll take the possession of the collateral asset, mortgage asset ఏదైతే ఉందో, అంటే వేరే లోన్ తీసుకున్నప్పుడు ఏవేవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఇచ్చారో అవన్నీ పొజెషన్ తీసుకుంటారు ఫస్ట్. అంటే ఆక్యుపై అయితే వెకేట్ చేయడం, ఇవన్నీ పొజిషన్ తీసుకొని దెన్ ఆక్షన్ చేసి రికవర్ చేసుకోండి. సో authorized officer can do all the entire process. రైట్. ఇంకా కోర్ట్ ఇన్వాల్వ్మెంట్, కోర్ట్ పర్మిషన్ అక్కర్లేదు. కోర్ట్ ఎప్పుడు వస్తుంది? వెన్ బారోవర్ ఫీల్స్ బ్యాంక్ ఈజ్ నాట్ డూయింగ్ ద ప్రాసెస్ ఆర్ సమ్ వన్ ఫీల్స్ ద ప్రాపర్టీ, సమ్ ఇష్యూ ఈస్ దేర్, దెన్ దే కెన్ అపీల్ ఇన్ డిఆర్టీ అగైన్. ఓకే. సో అగైన్ దిస్ సర్ఫేసీ యాక్ట్ ఆల్సో డిఆర్టీ ఓన్లీ ఇస్ ద డిఆర్టీ ఇస్ ద authorized courts look into the issues in the act. Right. So they can approach DRT, file securitization appeal under. So which then court can decide. But until there is stay or any issue order from the court, authorized officer can proceed with these activities and proceed with the recovery of enforcing the properties and realizing the money. Got it. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే వైల్ కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది, స్పీడప్ అయింది రికవరీ మార్గేజ్డ్ ప్రాపర్టీస్. బట్ స్టిల్ ఇఫ్ కంపెనీ ఉంది, కంపెనీ రన్ అవుతుంది, ఇక్కడ బ్యాంక్ కెన్ వైల్ సూట్ ఫైల్ చేసి కంక్లూషన్కి వచ్చి రికవరీ ఆఫీసర్ వచ్చే వరకు టైం పడుతుంది ఆల్మోస్ట్, బికాస్ ఆఫ్ పైలప్ ఆఫ్ కేసెస్, లిమిటెడ్ కోర్ట్స్. ఇది ఇట్ కెన్ గో అప్ టు 5-8 years ఆల్సో. సర్ఫేసీ యాక్ట్లో అది మచ్ ఫాస్టర్ అయింది. ఓకే. అంటే ఈవెన్ 1-2 yearsలో కూడా పొజిషన్ తీసుకొని ఆప్షన్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంది. నో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ కంపెనీ ఈజ్ రన్నింగ్ ఓన్లీ మార్గేజ్డ్ ప్రాపర్టీసే సర్ఫేసీ యాక్ట్లో వస్తుంది. వాట్ అబౌట్ కంపెనీ అసెట్స్, అంటే ఇంకా కంపెనీ ఆపరేషన్స్, ఇన్వెంటరీ, ఇవన్నీ అది ఎలాగా? ప్రమోటర్స్ ఎవరైతే కంపెనీ ఓన్ చేస్తున్నారో దే కెన్ స్టిల్ కంట్రోల్ ద కంపెనీ అండ్ రన్ ద కంపెనీ. అది డిఆర్టీ ద్వారా ఎన్ఫోర్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ స్టిల్ ఈవెన్ ఇఫ్ సూట్ అడ్మిట్ అయినా కూడా, అలౌ అయినా కూడా, ఓఏ అలౌడ్ అంటారు, ఒరిజినల్ అప్లికేషన్ అంటారు బ్యాంక్ డిఆర్టీలో. ఫస్ట్ స్టెప్ బ్యాంక్ ఒరిజినల్ అప్లికేషన్ ఫైల్ చేస్తుంది. అది ఫైల్ చేసాక ఓఏ అలౌ అవుతుంది. అలా అయిన తర్వాత కూడా రికవరీ ఆఫీసర్ వచ్చిన తర్వాత కూడా టైం పడుతుంది ఎన్ఫోర్స్ చేయడానికి కంపెనీ. సో ఈ లోపల లార్జ్ వాల్యూ స్ట్రెస్ పెరిగిపోయింది. అంటే పెద్ద కంపెనీస్లో స్ట్రెస్ పెరగడం మొదలెట్టింది. ఆల్మోస్ట్ 2013-14 నుంచి అంటే క్రోర్స్లో కంపెనీస్ ఎన్పిఐ అవ్వడం మొదలెట్టాయి. సో అప్పుడు గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ ఇన్ 2016 వచ్చింది. అది ఇవల్యూషన్ ఆఫ్ ఎర్లియర్. ఇందులో కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఏంటంటే డెలిగేషన్ ఆఫ్ పవర్స్ కంటిన్యూ అయింది. ఈ మినిమల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కోర్ట్ వేర్ ఎవ్రీ పవర్ ఈస్ డెలిగేటెడ్. ఇక్కడ బ్యాంక్ ఒకటే కాదు, దెర్ ఆర్ అదర్ స్టేక్ హోల్డర్స్. అంటే ఎలాగంటే ఇప్పుడు కంపెనీ ఉంది, కంపెనీ వెన్ ఫస్ట్ స్టెప్ కంపెనీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్రెడిటర్స్. క్రెడిటర్ అంటే హూ హాస్ గివెన్ మనీ టు ద కంపెనీ. ఫైనాన్షియల్ క్రెడిటర్ అంటారు, అంటే బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ క్రెడిటర్. అలాగా సప్లయర్స్, ఆపరేషనల్ క్రెడిటర్స్, దే ఆర్ ఆపరేషనల్ క్రెడిటర్.
అంటే టైం ఇచ్చి రా మెటీరియల్స్ అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎనీ వన్ కెన్ ఫైల్ ఏ కేస్. ఇఫ్ వాళ్ళు మనీ రావట్లేదు కంపెనీ, దే కెన్ గో టు ఎన్సిఎల్టీ. అక్కడ ఐబీసీ కోడ్లో ఇప్పుడు ఆర్డీబీఏ యాక్ట్లో ఎలాగైతే డిఆర్ఏటీ ఉందో, ఐబీసీకి స్పెషలైజ్డ్ కోర్ట్స్ ఫామ్ అయ్యాయి. ఎన్సిఎల్టీ అని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఎన్సిఎల్ఏటీ అపెలెంట్ ట్రిబ్యునల్, దానిపైన మళ్ళీ సుప్రీంకోర్టు. డిఆర్ఏటీ తర్వాత ఏంటంటే హైకోర్టు, దెన్ సుప్రీంకోర్టు. ఇక్కడ ఎన్సిఎల్ఏటీ తర్వాత డైరెక్ట్ సుప్రీంకోర్టు. ఓకే. సో ఇందులో ఏంటంటే ఎనీ క్రెడిటర్ కెన్ గో, ఆపరేషనల్ ఆర్ ఫైనాన్షియల్. ఇన్ఫ్యాక్ట్ ప్రమోటర్ హిమ్సెల్ఫ్ కెన్ గో ఫైల్ అన్ అప్లికేషన్. ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎనీ వన్ కెన్ ఫైల్ అన్ అప్లికేషన్. ఒకసారి కంపెనీ అడ్మిట్ అయ్యిందంటే, సో కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ డెట్ అది జెన్యూనా కాదా, అంటే అప్పు కరెక్టా కాదా, ప్లస్ డ్యూ ఉందా లేదా, అప్పు డ్యూలో ఉందా లేదా, అంతే. ఈ రెండే చెక్ చేయాలి, ఇంకేం చెక్ చేయాలి కదా. కోవిడ్ టైంలో ఇంకొక ఎడిషనల్ క్రైటీరియా పెట్టారు, 1 crore and above ఉండాలి. కోవిడ్ ముందు అది కూడా లేదు 2020లో. ఎందుకంటే 5 lakhs ఇప్పుడు సాలరీ 2 months డిలే అయినా కూడా ఫైల్ చేసేస్తారు. సో దానివల్ల ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ చిన్న అప్లికేషన్తో అడ్మిట్ అయిపోతే చాలా సొసైటీకే నష్టం కూడా వస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అవుతారు, ఎకానమీ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకు 1 crore క్రైటీరియా తీసుకొచ్చారు. మినిమం 1 crore డెట్ కోర్ట్ హ్యాస్ టు ఫీల్ డెట్ ఈస్ కరెక్ట్ అండ్ ఇది ఇట్ ఈస్ డ్యూ. అయితే దట్ ఈస్ కాల్డ్ అడ్మిషన్ ఆఫ్ కంపెనీ ఇంటూ సిఐఆర్పి ప్రాసెస్. ఫస్ట్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. సో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ అది. సో అప్పుడు వేరియస్ స్టేక్ హోల్డర్స్ కమ్ ఇన్ టు పిక్చర్. ఎవరెవరు వస్తారు? అప్పటి వరకు అడ్మిషన్ వరకు ఓన్లీ ద అప్లికెంట్ ఈస్ దేర్ హూ హెస్ ఫైల్డ్ దిస్ కేస్. Promoters can defend their case. Only these two parties are there in the NCLT. They'll be promoters will try to defend their stance, and creditors will try to defend their stance. అందులో ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్ ఫాల్టీ గూడ్స్ సప్లై చేశారు, దట్స్ వై కంపెనీ డిడ్ నాట్ పే. ఇప్పుడు జస్ట్ టు రికవర్ హిస్ మనీ హీ మైట్ ఫైల్ ఎన్ అప్లికేషన్, కానీ అది ఫాల్టీ గుడ్స్ సప్లై చేయడం వల్ల హీ ఈస్ నాట్. సో దట్స్ ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఈ డెట్ కరెక్టా కాదా అనేది డిఫైన్ చేయడానికి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందులో సో వన్స్ అడ్మిషన్ వేరే స్టేక్ హోల్డర్స్ ఏంటంటే ఫస్ట్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని అపాయింట్ అవుతారు. అందులో 2 stages ఉంటాయి, ఇంట్రిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్, ఫుల్ రెజల్యూషన్ ప్రొఫెషనల్. అంటే ఇనీషియల్ 30 days వరకు ఇంట్రిమ్ ఉంటారు, తర్వాత హీ కెన్ కంటిన్యూ యాజ్ ఎ రెజల్యూషన్ ఆర్ హీ కెన్ బి చేంజ్డ్. అనదర్ సెట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఇస్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. COC is formed by financial creditors. Then there are other sets of creditors like operational creditors, and government dues also form part of operational creditors. Apart from that, there are something called information utilities. అది ఇంకా ఫుల్గా ఎన్ఫోర్స్ అవ్వలేదు, బట్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఎన్ఫోర్స్డ్. ఏంటంటే ఇప్పుడు డెట్ కరెక్టా కాదా అనేది ఒక ఎన్సిఎల్టీ జడ్జ్ కానీ చూసే బదులు దేర్ ఈస్ ఎ సెపరేట్ ఎంటిటీ లైక్ మన సిబిల్ లాగా, ఇట్ మెయింటైన్స్ రికార్డ్ ఆఫ్ డెట్. సో ఆ రిపోర్ట్ ఇచ్చినా ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ దట్ డెట్ ఈస్ దేర్ అండ్ డిఫాల్ట్ ఈస్ దేర్. సో అంటే సో కోడ్ ఎలా డిజైన్ అయిందంటే డెసిషన్ మేకింగ్ పవర్ ఆఫ్ జడ్జ్ ఈస్ బికమింగ్ ఈజియర్. అలాగా ప్లస్ డెలిగేట్ అయిపోయి పవర్స్ టు వేరియస్ స్టేక్ హోల్డర్స్. అలాగే ఎగ్జిస్టింగ్ బోర్డ్ సస్పెండ్ అయిపోద్ది. దే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అండ్ బోర్డ్ హ్యావ్ టు కంటిన్యూ టు సపోర్ట్ ద ఆర్పీ. సో ఆర్పీ ఈజ్ లైక్ అ CEO, న్యూ CEO ఆఫ్ ద కంపెనీ, అండ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఈజ్ లైక్ న్యూ బోర్డ్. సో అంటే ఒరిజినల్ ప్రమోటర్ విల్ లూజ్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ. సో COC కంట్రోల్ తీసేసుకుంటారు. ఇది DRT టైంలో మనకి లేదు.
ఇది సో సర్ఫేసీ టైంలో కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ మారటోరియం స్టార్ట్ అయిందంటే పవర్స్ ఏ లెవెల్లో ఉంటాయంటే వెరీ ఫస్ట్ డే బ్యాంక్ అకౌంట్ అథరైజ్ సిగ్నేటరీ ఆల్సో ఆర్పీ విల్ బికమ్ ద అథరైజ్ సిగ్నేటరీ. సో ఎగ్జిస్టింగ్ బోర్డ్ ఆర్ అథరైజ్డ్ సిగ్నేటరీస్ ఆఫ్ ద కంపెనీ సింగిల్ లెటర్ కూడా సైన్ చేయలేరు డే 1 ఆఫ్ అడ్మిషన్. సో దే లూజ్ దట్ పవర్స్ ఇమ్మీడియట్ కంట్రోల్ పోతుంది. ఇఫ్ దే డూ దట్ ఈస్ అగేన్స్ట్ ద లా. గాట్ ఇట్. సో full and they are required to still support the RP to ensure that company is running and he is able to resolve the company. Right. Next అందులో సో దట్ వాజ్ ఏ వెరీ గుడ్ టూల్. ఎందుకంటే అడ్మిషన్ స్టేజ్ వరకు ప్రమోటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అడ్మిషన్ తర్వాత దే ఆర్ నో లాంగర్, దే లాస్ట్ దేర్ కంపెనీ అన్లెస్ స్టిల్ దే హ్యావ్ స్కోప్. ఎలాగంటే 12A అంటారు, సెక్షన్ 12A. ఇఫ్ స్టిల్ దే ఫీల్ దే ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ ద డెట్ ఆఫ్ క్రెడిటర్స్, దే సబ్మిట్ ఏ 12A ప్రపోజల్. అందులో కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ హ్యావ్ టు డిసైడ్ ఎస్ ఆర్ నో. అంటే అదేంటంటే విత్డ్రావల్ ఆఫ్ అప్లికేషన్ CIRP ప్రాసెస్. సో ఇఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ కన్విన్స్డ్ ఆన్ ద 12A, ఇట్ విల్ బి అప్రూవ్డ్ అండ్ ది కంపెనీ ఇస్ అగైన్ బ్యాక్ టు ప్రమోటర్స్. అదే లాస్ట్ స్టేజ్. దాని తర్వాత దెన్ దే కెనాట్ క్లెయిమ్ ద కంపెనీ. బట్ ఇందులో ఒకటి డిఫరెన్స్ ఏముందంటే MSME, నాన్ MSME. MSME ప్రమోటర్స్ కెన్ స్టిల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంపెనీ. ఎలాగంటే ఇప్పుడు మనం ఎక్కడి వరకు చూసాం, అడ్మిషన్ వరకు చూసాం. అడ్మిషన్ తర్వాత కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఇస్ ఫార్మ్డ్ అండ్ RPS టేకన్ ఓవర్ ద కంపెనీ. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, ద గోల్ ఈస్ RP డిఫైన్డ్ ప్రాసెస్ ఉంది. అంటే ఫార్మ్ G అంటారు. ఏంటంటే హీల్ పబ్లిష్ అన్ యాడ్ టు ఇన్వైట్ ఇంట్రెస్ట్ ఫర్ అక్వైరింగ్ ద కంపెనీ. ఓకే. సో పొటెన్షియల్ రెజల్యూషన్ అప్లికెంట్స్ అంటారు. దే ఆర్ అనదర్ సెట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. దే ఆర్ బయర్స్ ఆఫ్ ద కంపెనీ. సో దే డూ ద డ్యూ డెలిజెన్స్, RP విల్ సపోర్ట్ ఇన్ ద డ్యూ డెలిజెన్స్. అండ్ అంత కన్విన్స్ అయ్యాక దే సబ్మిట్ ఏ రెజల్యూషన్ ప్లాన్. అంటే ఇంత కొంటాను, ఈ క్రెడిటర్స్ తాలూకు అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఇస్తాను, 100 రూపాయలు ఉంది. నేను మేబీ ఒక అప్లికెంట్ ఏమో నేను 70 రూపాయలు ఇస్తాను, ఈ క్రెడిటర్కి ఎంత ఇస్తాను, ఈ క్రెడిటర్కి ఎంత ఇస్తాను, 1 ఇయర్లో ఇస్తాను లేకపోతే 2 ఇయర్స్లో ఇస్తాను, అలాగా రకరకాల ప్లాన్లు సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఫైనలీ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ హ్యావ్ టు డిసైడ్ విచ్ ప్లాన్ టు అప్రూవ్, విచ్ ప్లాన్ టు నాట్ అప్రూవ్. అందులో మల్టిపుల్ ప్లాన్స్ కూడా అప్రూవ్ చేయొచ్చు. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్. అప్పుడు కోర్ట్ విల్ డిసైడ్, ఫైనలీ కోర్ట్ విల్ డిసైడ్ ఎస్ ఆర్ నో. ఫస్ట్ స్టెప్ COC విల్ అప్రూవ్ ఆర్ నాట్ అప్రూవ్. వన్స్ COC అప్రూవ్స్ దెన్ NCLT హస్ టు అప్రూవ్ ఆన్ ద రెజల్యూషన్ ప్లాన్. ఇది ప్రాసెస్. వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్, దాని అర్థం ఏంటంటే వన్స్ NCLT అప్రూవ్స్ ద ప్లాన్, సక్సెస్ఫుల్ రెజల్యూషన్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో హూ ఈస్ సబ్మిటెడ్ ఎ బెస్ట్ ప్లాన్, హీ విల్ బికమ్ ద న్యూ ఓనర్ ఆఫ్ ద కంపెనీ. గాట్ ఇట్. అండ్ హీల్ స్టార్ట్ టేకింగ్ ఓవర్ ద కంపెనీ అండ్ స్టార్ట్ రన్నింగ్ ద కంపెనీ. సో అందులో ఆ ప్లాన్లో ఎంత ఈక్విటీ ఏంటి అన్నీ డిఫైన్ అయి ఉంటాయి. ఇంకా ఆ పాత డెట్స్ ఏవైతే ఉన్నాయో, పాత ఇష్యూస్ ఏమైనా క్లీన్ స్లేట్ సేల్ అంటారు. సో ఫ్రెష్గా మొత్తం స్లేట్ అంతా ఇరేజ్ చేసి ఫ్రెష్గా కంపెనీని ఇచ్చినట్టు. అంటే ఆ అసెట్స్ ఫైనలీ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద న్యూ ప్రమోటర్. అండ్ హీ ఈజ్ వితౌట్ ఇష్యూస్ ఆఫ్ ద పాస్ట్. అంతే. ఆ ఇష్యూస్ ఆఫ్ ద పాస్ట్ ఎలా రిజాల్వ్ చేస్తున్నాడు అనేది రెజల్యూషన్ ప్లాన్లో పెడతారు. అంటే ఇష్యూస్లో ఇట్ కెన్ బి స్టాట్యుటరీ డ్యూస్, అంటే గవర్నమెంట్ ట్యాక్స్లు, సాలరీస్, ఎంప్లాయీస్ సాలరీస్, ఫైనాన్షియల్ క్రెడిటర్స్కి ఇవ్వాల్సి అన్నీ కవర్ అవుతాయి. సో ఈ ప్లాన్ని COC అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసాక అప్పుడు NCLT వై ఓన్లీ COC అండ్ COC కూడా వై ఓన్లీ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటే మెజారిటీ ఏది ఉంటుందనా? ఎందుకంటే అందులో డిబేట్ నడుస్తుంది. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ వేరే. ఎలాగంటే 2016లో కోడ్ వచ్చినప్పుడు, IBC కోడ్ అనేది ఇంట్రడ్యూస్ అయినప్పుడు
లాట్ ఆఫ్ అంబిగ్యూటీస్ ఉంటాయి, అంటే ఇంటర్ప్రిటేషన్ ఇష్యూస్ ఉంటాయి. ఒక లైన్ ఒకళ్ళు ఒకలాగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఇంకోలాగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇష్యూ, ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉంది, అందులో బ్యాంక్ హాస్ గివెన్ ఎ లోన్ అండ్ ప్రాజెక్ట్ సగంలో ఆగిపోయింది, కంపెనీ అడ్మిట్ అయిపోయింది ఐబీసీ. హోమ్ ఓనర్స్ అడ్వాన్సెస్ ఇస్తారు కదా, ఆర్ దే ఆపరేషనల్ క్రెడిటర్స్ ఫైనాన్షియల్ క్రెడిటర్, అందులో డిఫైన్ అయ్యలేదు. ఇనీషియల్ డేస్లో ఆపరేషనల్ క్రెడిటర్స్ అనేవారు, అది ఎంత కోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్స్ వచ్చాక దే స్టార్టెడ్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్. సో అందరూ కలిపి దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సిఓసి మెమరీ. సో అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటింగ్ రైట్ ఉండదు, దే హ్యావ్ టు డిసైడ్ వన్ పర్సన్ హూ విల్ ఓట్. అలాగా. సో ఇవన్నీ ఎవల్యూషన్, అంటే త్రూ వేరియస్ జడ్జ్మెంట్స్ ఆఫ్ కోర్ట్స్, అంటే ఎన్సిఎల్టీ అండ్ క్లాట్, సుప్రీం కోర్టు, లాట్ ఆఫ్ అంబిగ్యూటీస్ రిజాల్వ్ అయ్యాయి దీనివల్ల. చాలా డౌట్స్ ఉండేవి అందరికీ, ఇది రైట్ అప్రోచా, ఇది రాంగ్ అప్రోచ్. కేస్ లాస్ అంటారు, అంటే ఒక కేసు డిసైడ్ అయ్యాక ఫైనలీ దట్ విల్ బి సెట్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ ఫ్యూచర్ యాక్టివిటీ. సో లాస్ట్ 10 years లా ఆల్మోస్ట్ కాంక్రీట్గా చాలా మటుకు రిజాల్వ్ అయిపోయి, అందుకే ఇనీషియల్ ఇయర్స్లో ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు రిజాల్వ్ అవ్వడానికి 3-4 years కూడా పట్టేది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద కేస్ నేను హ్యాండిల్ చేస్తుంది 10 years నుంచి నడుస్తుంది సిఆర్పి. సో ఇప్పుడు ఎంత ఎవల్యూషన్ వచ్చింది, ఎంత క్లారిటీ వచ్చిందంటే, కోర్టు ఏమంటుందంటే 270 daysలో అయిపోవాలి మొత్తం. ఏదైతే అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా క్రెడిటర్స్ ఏమని ఇన్వైట్ చేస్తారు, ఆర్పీ హస్ టు డిసైడ్ హూ ఆర్ ద క్రెడిటర్స్, ఆపరేషనల్ ఎవరు, ఫైనాన్షియల్ ఎవరు, అన్నీ తయారు చేసి అసెట్స్ ఏంటి ఇవన్నీ యాక్టివిటీ అవుతుంది. అయ్యాక అప్పుడు అమ్మడానికి వెళ్తారు, షోకేస్ చేయడానికి. ఇవన్నీ 180 daysలో అయిపోవాలి. ఫైనలీ సిఓసి ఓటింగ్ ఆన్ ద ప్లాన్, అది 180 daysలో అయిపోవాలి. గ్రేస్ పీరియడ్ ఆఫ్ 90 days ఉంది, అంటే 270 days. ఇప్పుడు ఫ్యూ ఆఫ్ ద కేసెస్ 270 daysలో ఆ స్టేజ్కి వచ్చేసింది. అంటే ఎంత స్ట్రీమ్ లైన్ అయిపోయింది, స్మూత్ అండ్ అవుట్ అయిపోయిందంటే నౌ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ విత్ ఇన్ 270 days. ఇన్ఫ్యాక్ట్ కోడ్ ఏం డిసైడ్ చేస్తుందంటే, ఎవరైనా క్రెడిటర్ వెన్ దే ఫైల్ అన్ అప్లికేషన్ ఇన్ ఎన్సిఎల్టీ, విత్ ఇన్ 14 days జడ్జ్ హస్ టు డిసైడ్ వెదర్ టు బి అడ్మిట్ ఆర్ నాట్ కంపెనీ. బట్ రియాలిటీలో దెర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ న్యాచురల్ జస్టిస్, అంటే ప్రమోటర్ నీడ్స్ టు హ్యావ్ ఎ టైమ్ టు రిప్రజెంట్ ఇది. సో దానివల్ల అడ్మిషన్ ఇనీషియల్ డేస్లో అడ్మిషన్ ఆల్సో యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు కొంచెం అది కూడా ఫాస్ట్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ వన్ ఆఫ్ నా అకౌంట్స్లో విత్ ఇన్ 1 month అడ్మిట్ అయిపోయింది. ఓకే. సో 14 days వైల్ కోర్ట్ డిసైడ్స్, ప్రాక్టికలీ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్, కోర్ట్ హాలిడేస్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ జడ్జ్ నీడ్స్ టు గో త్రూ ఎంటైర్ డాక్యుమెంట్స్ అండ్ హీ హ్యాస్ టు డిసైడ్, అండ్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ప్రమోటర్స్ టు రిప్రజెంట్ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ while there are enough stakeholders like enough information utilities ఇవన్నీ ఉన్నా కూడా స్టిల్ it is practically might not be possible, but now that also time has come down. Admission now how it helped in resolving NPA, యాక్చువల్గా ఐబీసీ కోడ్ మనం చూసుకుంటే 2016లో వచ్చింది. పీక్ ఎన్పిఎస్ కూడా ఆ టైంలో అయ్యాయి 11. ఇప్పుడు మనం 11%, హైయెస్ట్ 2018 అనుకున్నాం. యాక్చువల్గా చూసుకుంటే ఆ ప్రాబ్లం ముందు నుంచి ఉంది. ఆఫ్ కోర్స్ అది పీక్ అయింది. ఎందుకంటే అప్పుడులో దేర్ వర్ అదర్ టూల్స్ ఫర్ బ్యాంక్ అపార్ట్ ఫ్రమ్ రికవరీ. రిజల్యూషన్ పరంగా ఇది రికవరీ అంటారు, సర్ఫేస్ డిఆర్టీ రికవరీ. ఐబీసీ ఈజ్ బోత్ మిక్స్ ఆఫ్ రిజల్యూషన్ అండ్ రికవరీ. వెన్ ఐ సే రిజల్యూషన్ అంటే ఏంటంటే కంపెనీ నుంచి ఏమైనా వాల్యూ తీసుకోగలమా అంటే, ఇప్పుడు కంపెనీ తాలూకా క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, ప్రాఫిట్స్ నుంచి సర్వీస్ డెట్ సర్వీస్ అయితే అది మ్యాక్సిమం ఫార్మ్ ఆఫ్ రికవరీ. ఇప్పుడు ప్రాపర్టీస్ ఏవైతే ఇస్తారో కొలాటరల్ కింద,
అది ఎప్పుడైనా రికవర్ చేసుకోవచ్చు, బ్యాంక్దే ప్రాపర్టీ మార్గేజ్. ఉంది. బట్ ఆ కంపెనీ తాలూకు ప్రాఫిట్స్ క్యాప్చర్ చేసుకోవడం, డెట్ సర్వీస్ చేయడం అనేది మ్యాక్సిమం ఫార్మ్ ఆఫ్ రికవరీ. అందులో ఏంటంటే అర్లియర్ వాట్ టూల్స్ బ్యాంక్ హ్యాడ్ వైల్ సర్ఫేసింగ్ డిఆర్టీఆర్ రికవరీ టూల్స్, RBI has introduced tools like corporate debt restructuring. అంటే బ్యాంక్స్ కెన్ రీస్ట్రక్చర్ ద డెట్, మార్చుకోవడం కానీ ఇంట్రెస్ట్ ఎలాంగేట్ చేయడం, అంటే 5 years లోన్ 10 years చేసుకోవడం, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవడం, అలాగా చాలా ఉన్నాయి. స్టిల్ ప్రాక్టికల్గా చూసుకుంటే 99% ఆఫ్ ద రీస్ట్రక్చరింగ్ ప్యాకేజెస్ హ్యావ్ ఫెయిల్ అయిపోయి. ఓన్లీ 1% సక్సెస్ఫుల్ అయ్యాయి. నన్ను అడిగితే కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్లో ఒక ఇష్యూ ఏంటంటే డెట్ మనం ఎలాంగేట్ చేసుకోవచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవచ్చు, డెట్ తగ్గించలేం, రైట్ సైజింగ్ ఆఫ్ డెట్ అవ్వదు. చెయ్యొచ్చు, బట్ అంటే అందులో ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఓసిడి అని, అంటే డెట్ డిబెంచర్స్ లాగా ఎలాంగేట్ చేసి ఫైనలీ డెట్ని రిమూవ్ చేయలేం. అంటే దాన్ని రైట్ సైజింగ్ ఆఫ్ డెట్ అంటారు. ఇప్పుడు ఒక కంపెనీ అర్లియర్ డెట్ 100 రూపాయలు ఉన్నాయి, స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ రైట్ సైజ్ ఆఫ్ డెట్ ఈజ్ ఓన్లీ 70 రూపీస్. అంటే 30 రూపీస్ ఇట్ కెనాట్ సర్వీస్, అన్సస్టైనబుల్ డెట్ అంటారు. అన్సస్టైనబుల్ డెట్ ఎలా రిజాల్వ్ చేయాలి? సో వే ఆఫ్ వన్ ఆఫ్ ద స్కోప్. రీస్ట్రక్చరింగ్లో ఆ మెకానిజం లేదు. ఆర్బీఐ మధ్యలో టూల్స్ తీసుకొచ్చింది, అంటే SDR అని, స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్, S4A సెల్ఫ్ సస్టైనబుల్ స్ట్రెస్డ్ అసెట్ రీస్ట్రక్చరింగ్, అదే S4A అంటారు. సో అలాగా రకరకాల టూల్స్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ 2014 to 19 తీసుకొచ్చింది, 18. సో ఈ టూల్స్ అన్నీ తీసుకొచ్చింది. CDR అప్పటికి ఫెయిల్ అయిందని రియలైజ్ అయ్యారు, ఎందుకంటే 99% ఫెయిల్ అయింది. సో అంటే ఎలాగ అపియర్ అయిందంటే CDRలో వై CDR వాజ్ యూజ్డ్ అంటే, ఇప్పుడు 90 days లోపల కట్టకపోతే NPA అయిపోద్ది, అది మనందరికీ తెలుసు. నౌ బట్ CDRలో మనం వన్స్ వి రీస్ట్రక్చర్, అది స్టాండర్డ్ కింద ఉంటుంది. బ్యాంక్స్కి ఇమీడియట్గా ప్రొవిజనింగ్ చేయక్కర్లేదు, అవసరం ఉండదు. సో స్టాండర్డ్ అసెట్లా రన్నింగ్ కంపెనీ లాగే ఉంటుంది. అంటే ఇప్పుడు అవ్వాల్సిన ప్రాబ్లము 2 years తర్వాత 3 years తర్వాత డిలే చేస్తుంది అంతే. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు మ్యాక్సిమం CDR ప్యాకేజ్ సక్సెస్ఫుల్ అయితే ఇట్స్ ఎ గుడ్ మెకానిజం వేర్ కంపెనీస్ ఆర్ ఇవే. కానీ ఎలాగంటే 99% ఫెయిల్ అయ్యి అంటే దాని అర్థం ఏంటంటే, వెన్ ఈవెన్ టెక్నికలీ కంపెనీస్ స్కోప్ ఆఫ్ రివైల్ తక్కువ ఉన్నా బ్యాంక్స్ వర్ ఎంకరేజ్ టు రీస్ట్రక్చర్, ఎందుకంటే ప్రొవిజనింగ్ డిలే అవుతుంది. నౌ సో బికాజ్ అది ఫెయిల్ అయింది కాబట్టి RBI has withdrawn and introduced other mechanisms like SDR అంటే ఫైండింగ్ ఎ న్యూ మేనేజ్మెంట్. అది IBC లేనప్పుడు ఈ టూల్స్. S4A అంటే రైట్ సైజింగ్ ఆఫ్ డెట్. అలా రకరకాల టూల్స్ తీసుకొచ్చింది. బట్ ఫైనలీ ఈ లోపల అది వెన్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ హౌ టు యూజ్ దీస్ టూల్స్, ఇట్ వాజ్ అ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ 3-4 years. ఈ లోపల గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్. సో RBI felt it is a very good tool to resolve, it can be used as recovery or resolution. అందుకు RBI has withdrawn that, and finally లాస్ట్ సర్క్యులర్ ఏంటంటే June 7, 2019 స్ట్రెస్డ్ రెజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్ అని ఒక సర్క్యులర్ తీసుకొచ్చి ఈ టూల్స్ అన్ని విత్డ్రా చేసి బ్యాంక్స్కి ఏమందంటే యూ కెన్ అప్రోచ్ IBC ఇఫ్ యూ వాంట్, అంతే. లేకపోతే నువ్వు రీస్ట్రక్చర్ చేసుకో, బట్ నువ్వు స్టాండర్డ్ అసెట్ అవ్వవు. ఇట్ విల్ కంటిన్యూస్ NPA. రీస్ట్రక్చర్ చేసాక సాటిస్ఫాక్టరీ పీరియడ్ అని ఉంటుంది, అంటే 2-3 years ఒక క్రైటీరియా ఉంది అందులో. రైట్. సాటిస్ఫాక్టరీ పీరియడ్లో ఇఫ్ రీస్ట్రక్చర్ డెట్ ప్రాంప్ట్గా సర్వీస్ అయితే దెన్ ఇట్ కెన్ అప్గ్రేడెడ్ టు స్టాండర్డ్. ఓకే. అది రీస్ట్రక్చరింగ్, అది బ్యాంక్ కెన్ డూ ఇట్స్ రీస్ట్రక్చరింగ్.
ఆర్ గో ఫర్ ఐబీసీ. ఇక్కడ బ్యాంక్కి ఇన్సెంటివ్ పోయింది అవును. రీస్ట్రక్చరింగ్కి. సో అన్లెస్ ఇట్ ఈస్ జెన్యూన్లీ బ్యాంక్ ఫీల్స్ దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ రివైవల్, దే వాంట్ దట్ ఆ రిజల్యూషన్ హ్యాపెనింగ్. అంటే రీస్ట్రక్చరింగ్ త్రూ దట్ సర్క్యులర్ అవుతున్నాయి కూడా, వేర్ నెంబర్ ఆఫ్ కేసెస్ హ్యావ్ కమ్ అండ్ జెన్యూన్లీ దోస్ కేసెస్ సక్సెస్ రేషియో హై పెరిగింది. గాట్ ఇట్. అదర్వైజ్ ఫైనలీ ఐబీసీలో ఏంటంటే మనకు 2 phases ఉంటాయి. సిఐఆర్పి కార్పొరేట్ ప్రాసెస్, అది ఫస్ట్ ఫేజ్. అది మనం ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నాం, ఫామ్ జీ చేసి రెజల్యూషన్ అప్లికెంట్స్, సక్సెస్ఫుల్ రెజల్యూషన్ అప్లికెంట్ కంపెనీని యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ కన్సర్న్ అంటారు. అంటే వెన్ కంపెనీ ఈజ్ రన్నింగ్, హి హస్ పర్చేస్డ్ ద కంపెనీ అండ్ రన్నింగ్ ద కంపెనీ. ఇందులో రైట్ సైజింగ్ అవుతుంది, రీస్ట్రక్చరింగ్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇట్స్ అప్ టు ద ప్రమోటర్, దట్ న్యూ ప్రమోటర్. హీ కెన్ సబ్మిట్ ఎ ప్లాన్ వేర్ ఏమనొచ్చు అంటే 100 రూపీస్కి 70 రూపీస్ ఇప్పుడే ఇచ్చేస్తాను, నాకు కంపెనీ ఇచ్చాడు. ఆర్ ఈ కెన్ సే 80 రూపీస్ ఇస్తాను, అందులో 50 ఇప్పుడు ఇస్తాను, 32 years తర్వాత ఇస్తాను. అదే ఎనీథింగ్ హీ కెన్ సబ్మిట్ ఎనీ ప్లాన్. కానీ అక్కడ డెసిషన్ అథారిటీ సిఓసి డిసైడ్. ఇది ఫెయిల్ అయిందంటే ఈ ప్రాసెస్, ఫైనలీ లిక్విడేషన్ అంటారు. లిక్విడేటర్ ఈజ్ అపాయింటెడ్, రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఈజ్ రీప్లేస్డ్ బై లిక్విడేటర్ వస్తాడు. అందులో ఇంతకుముందు ఎస్సిసి అనేవారు, స్టేక్ హోల్డర్స్ క్రియేటర్స్ కమిటీ, సిఓసి లాగా. ఇప్పుడు కొత్త అమెండ్మెంట్లో సిఓసి ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ లిక్విడేషన్ ప్రాసెస్. డిఫరెన్స్ ఏంటంటే ఇన్ లిక్విడేటర్ హ్యాస్ సిగ్నిఫికెంట్ పవర్స్ ఓవర్ రిజల్యూషన్ ప్రొఫెషనల్. అంటే సిఓసి హ్యాడ్ సిగ్నిఫికెంట్ పవర్స్ ఇన్ సిఆర్పి, అది పోయింది లిక్విడేషన్. స్టేక్ హోల్డర్ కమిటీ హ్యాస్ పవర్స్, బట్ లిక్విడేటర్ హ్యాస్ మచ్ మోర్ పవర్స్. సో నౌ బై కంటిన్యూయింగ్ సిఓసి దట్ పవర్స్ కంటిన్యూ, సిఓసి కొన్ని పవర్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో లిక్విడేషన్కి డిఫరెన్స్ ఏంటంటే లిక్విడేషన్లో గోయింగ్ కన్సర్న్ లేదు. అంటే కంపెనీ ఈజ్ నో లాంగర్ రన్నింగ్, కంపెనీ ప్రాఫిట్స్ అవ్వవు, కంపెనీ తాలూకు అసెట్స్ అంటే ప్లాంట్ అండ్ మెషినరీ, ఇన్వెంటరీ, వాటర్ఫాల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇవన్నీ విడివిడిగా. ఇప్పుడు 3 ప్లాంట్లు ఉన్నాయంటే 3 ప్లాంట్లు విడివిడిగా అమ్మేయడం, కలిపి అమ్మేయడం, ఆప్షన్లు చేస్తూ అమ్ముకుంటూ ఉండడం. ఏవైతే డబ్బులు వచ్చాయో అది డిస్ట్రిబ్యూషన్కి క్లియర్ కట్ వాటర్ఫాల్ మెకానిజం, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం వెళ్ళిపోతారు. సో ఇది దీని టైం లైన్ కూడా డిఫైన్డ్, 1 year లోపల అయిపోవాలి, 2 years లోపల అయిపోవాలి. దీని టైం ఇంతకుముందు లిక్విడేషన్ కూడా ఎలాంగేట్ అయ్యేది, ఇప్పుడు అది కూడా ఇవాల్వ్ అవుతూ వచ్చి చాలా మటుకు రిజాల్వ్ అయ్యి, అంటే ఇక్కడ ఎలాగంటే ఇంతకుముందు చాలా చేంజెస్, ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి. ఇంతకుముందు ఆప్షన్లో లిక్విడేటర్ యూస్ టు డూ ఆప్షన్, ఇక్కడ సర్ఫేసీలో కూడా ఆథరైజ్డ్ ఆఫీసర్ డస్ అన్ ఆప్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అప్పుడు ఎవరైనా బయ్యర్ వచ్చారు, ఈఎండి హ్యాస్ టు గివ్ టు ద లిక్విడేటర్, దెన్ లిక్విడేటర్ అలౌస్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద బిడ్డింగ్, అండ్ బిడ్డింగ్ అవుతుంది. దెన్ ఫైనలీ సక్సెస్ఫుల్ బిడ్డర్ డిక్లేర్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఛాలెంజ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్, దెర్ ఈస్ అ స్కోప్ వేర్ స్కోప్ ఫర్ మ్యానిపులేషన్, వేరిన్ సమ్ బిడ్డర్ వచ్చాక దెర్ ఇస్ స్కోప్ ఫర్ మ్యానిపులేషన్. అంటే నువ్వు ప్రైస్ రిడ్యూస్ అయిన తర్వాత రా అనే మ్యానిపులేషన్ ఉంది, 2-3 ఆప్షన్స్ తర్వాత రా అని. అది ఎలిమినేట్ చేయడానికి రీసెంట్గా ఒక అమెండ్మెంట్ ఏమొచ్చిందంటే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫార్మ్డ్ వన్ ఎంటిటీ టు డూ ఆప్షన్స్, అంటే ఈబిక్రే అని ఒక ఎంటిటీ. అందులో ఏంటంటే వన్స్ లిక్విడేటర్ ఇష్యూస్ ఏ టెండర్ నోటీస్ ఆప్షన్కి, ఆ ఎంటిటీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఇఫ్ యూ వాంట్ టు బిడ్, మన కేవైసీ మనం సబ్మిట్ చేసుకొని అక్కడే ఆన్లైన్ డబ్బులు కట్టేస్తే వీ కెన్ పార్టిసిపేట్, బిడ్డింగ్ చేసుకోవచ్చు. అంతా అయిపోయాక, ప్రాసెస్ ఎంత అయిపోయాక దెన్ లిక్విడేటర్ విల్ కమ్ టు నో హూ ఈస్ ద సక్సెస్ఫుల్ బిడ్డర్. ఓకే, గాట్ ఇట్. సో నో వేర్ లిక్విడేటర్ ఇస్ ఇన్వాల్వ్డ్. లైక్ దట్ చాలా ఒక్కొక్క ఇష్యూ ఇలాగ రిజాల్వ్ అవుతూ వచ్చింది. ఇట్స్ అ కంటిన్యూస్ ఎవల్యూషన్. సో ఒక్కొక్క లూపోలు
కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే వన్ క్వశ్చన్ ఓవరాల్గా, ఇప్పుడు ఐబీసీ వచ్చిన తర్వాత మనం ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే క్రెడిటర్ ఇన్ కంట్రోల్. సో అంతకుముందు అసెట్స్ అన్నీ కూడా ఏ ప్రాసెస్ స్టార్ట్ అయినా సరే కంపెనీ మొత్తం ప్రమోటర్ కంట్రోల్లోనే ఉండేది. కానీ ఐబీసీలో ఏంటంటే ఒకసారి సిఐఆర్పి ఇనిషియేట్ అయితే, ఎన్సిఎల్టీ దాన్ని అడ్మిట్ చేసింది అంటే ప్రమోటర్స్ కంట్రోల్ కోల్పోతారు. అండ్ నో ప్రమోటర్ లైక్స్ టు లూజ్ దట్ కంట్రోల్. సో కంట్రోల్ కోల్పోతాను అన్న భయం అనేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? అసలు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందే రిజాల్వ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇప్పుడు కంపెనీ ఉంది, ఇట్ ఈస్ సెల్లింగ్ ఇట్స్ ప్రొడక్ట్స్ అండ్ ఇట్ ఈస్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. దెన్ కంపెనీ ఫండింగ్ ఎలాగైనా తీసుకోవచ్చు త్రూ ఈక్విటీ, ప్రమోటర్స్ ఇన్ఫ్యూజ్ ఈక్విటీ, లెండింగ్ త్రూ బ్యాంక్స్, ఎలాగైనా తీసుకోవచ్చు టు రన్ ద కంపెనీ. నో స్ట్రెస్లోకి ఎలాగెళ్తుంది వెన్ పే చేయలేనప్పుడు, ఎప్పుడు అంటే వెన్ ప్రొడక్ట్స్ టర్న్ ఓవర్ పడిపోయినా, అప్పుడు ప్రాఫిట్స్ పడిపోయినా, ఆ క్యాష్ ఫ్లోస్ సరిపో, లేకపోతే లాసెస్ ఇంకర్ అవుతుంది, అది సరిపో డెట్ సర్వీస్ చేయడం. నౌ ఐడియలీ ఇంతకుముందు ఇప్పుడు నౌ హూ ఈజ్ ఇన్ అ బెటర్ పొజిషన్ టు రివైవ్ ద కంపెనీ? ప్రమోటర్ బై అరేంజింగ్ additional funding through other means, or through bringing in new investors, or ఇదేంటి బ్యాంక్స్ ఆర్ హ్యాండ్స్ టైడ్. ఒక్కసారి ఎన్పి అయ్యాక ఎడిషనల్ ఫండింగ్ ఇవ్వడం అనేది పాసిబుల్ లేదు. సో బ్యాంక్ ఇంతకుముందు ఐబీసీ రాకముందు ఏంటంటే టూల్స్ లైక్ కార్పొరేట్ డెట్ రిజిస్టర్ కొంతవరకు సపోర్ట్ ఉండేది బ్యాంక్స్ నుంచి, వేరే ప్రాబ్లమ్ని డిలే చేయడం. ఆ టైంలో ప్రమోటర్ కెన్ హ్యావ్ బ్రీతింగ్ స్పేస్ టు ట్రై టు రిజాల్వ్ దట్ ఇష్యూ. ఐబీసీ వచ్చాక ఇప్పుడు, బట్ ఆఫ్టర్ రీస్ట్రక్చరింగ్ ఆల్సో స్టిల్ ఇఫ్ ప్రమోటర్ ఈజ్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ, వాట్ బెస్ట్ కెన్ బ్యాంక్ డూ? ఓన్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అమ్ముకునేవారు, నో అదర్ వే టు రికవర్. కంపెనీకి వాల్యూ ఉండొచ్చు, బట్ ఇఫ్ మేబీ కొత్త ఇన్వెస్టర్ వచ్చి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తే కంపెనీ రివైవ్ అయ్యే స్కోప్ ఉంది. కంపెనీలో వాల్యూ అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, కంపెనీతో లైక్ బ్రాండ్, ప్రొడక్ట్స్, అట్లకి వాల్యూ ఇంకా ఉండొచ్చు. ఓన్లీ బికాస్ ప్రమోటర్ ఈజ్ అన్ఏబుల్ టు ఇన్ఫ్యూజ్ మనీ, ఈజ్ అన్ఏబుల్ టు రివైవ్, or he is unable to find a new investor. So he used to have long time to do that, but banks eternal ga wait cheyaleru kada. But they were helpless. There was no tool to try to maximize that value which is there in the company, because promoter failed in reviving. But banks nowhere, there was no tool prior to IBC where they could maximize that value. Adi IBC vachaka, that became an additional tool wherein banks could try to salvage that value, whatever left. Only physical assets e kaadu kada, adi it's a brand, set of suppliers, set of customers. So that way ప్రమోటర్ బిహేవియర్లో చేంజ్ వచ్చిందా రాలేదా ఐబీసీ వచ్చాక? ప్రమోటర్ బిహేవియర్లో ఏంటంటే సెటిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా లేదా? అర్లియర్ ప్రియర్ టు ఐబీసీ ప్రమోటర్స్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు ట్రై టు రివైవ్. బట్ ఆఫ్టర్ ఐబీసీ దే హ్యాడ్ లిమిటెడ్ టైమ్. సో దట్స్ వై ఈవెన్ బిఫోర్, ఇట్స్ నాట్ లైక్ 0 or 1. ఒక కంపెనీ ఇవాళ స్మూత్గా రన్ అయ్యి రేపు మునిగిపోయింది, ఎవరు బ్యాంక్రప్ట్ అయిపోయింది అన్నాక, ఇట్స్ ఎ ఫేజ్, ఇట్స్ ఎ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈవెన్ బిఫోర్ ఎన్పిఏ 2-3 years నుంచి స్ట్రెస్ ఉండొచ్చు. సో అది సో ఆల్రెడీ ప్రమోటర్స్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు రిజాల్వ్. ఇక్కడ ఏంటంటే నో, బికాస్ ఆఫ్ దిస్ దే నో వాట్ టైమ్ లైన్ దే హ్యావ్. IBC, if they definitely feel they are able to revive, they know the outer timeline. Outer timeline అనేది వచ్చింది. So they know when stress, they know
వెన్ ద స్ట్రెస్ హెస్ స్టార్టెడ్ అండ్ అడిషనల్ ఫండింగ్ కావాలని తెలుసు. సో హౌ whether and whether they are able to resolve the issue, get a additional investor who is equally convinced on revival of the company, ఇవన్నీ దానికి ఒక టైం లైన్ అనేది వచ్చింది అవుట్. అది ఇంతకు ముందు లేదు. ఈ టైం లైన్ రావడం వల్ల ఏంటి వాళ్ళ బిహేవియర్లో వచ్చింది చేంజ్ ఏంటి? బిహేవియర్లో చేంజ్ అంటే హూ ఆర్ ఏబుల్ టు రివైవ్, దే ఆర్ ఏబుల్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు ఫైండ్ అన్ ఇన్వెస్టర్ అండ్ ట్రై టు రివైవ్ ద కంపెనీ. ఏంటంటే స్ట్రెస్లో వెళ్తున్న కొద్దీ ఎక్కువ పీరియడ్లో స్ట్రెస్లో ఉంటే ఏదైతే అన్సీన్ వాల్యూ ఉంటుందో అది తగ్గిపోతూ వస్తుంది. ఆ గోయింగ్ కన్సర్న్ వాల్యూ ఎంత తొందరగా రిజాల్వ్ చేస్తేనే అంత తొందరగా అన్సీన్ వాల్యూ ఉంటుంది. డిలే ఇయర్స్ కొద్దీ ఆ మెషినరీ రెస్ట్ పట్టడం ఆర్ ఇన్వెంటరీ వేస్ట్ అయిపోవడం, సప్లైస్ తాలూకు కాంటాక్ట్స్ ఇరోడ్ అయిపోవడం, కస్టమర్ తాలూకు ట్రస్ట్ ఇరోడ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. సో ఎంత తొందరగా రివైవ్ అవ్వగలిస్తే అంత మంచిది. ఇప్పుడు ఇఫ్ ప్రమోటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏబుల్ టు రివైవ్ బిఫోర్ అడ్మిషన్, బెస్ట్ థింగ్. అవును. సో ఇఫ్ నాట్ దెన్ బ్యాంక్స్ హ్యావ్ ఎ టూల్ టు ఫైండ్ న్యూ ఇన్వెస్టర్ దెమ్సెల్ఫ్. అది చేంజ్ వచ్చింది. సో దానివల్ల ప్రాక్టికల్గా అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్లో ఎన్సిఎల్టీ ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్లో ఇనిషియేట్ అవ్వకముందే ఆగుతుంది? అంటే మీరు అప్లికేషన్ పెడతారనే విషయం వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. ఫినాన్షియల్ క్రెడిటర్స్ ఎన్సిఎల్టీలో అప్లికేషన్ పెట్టబోతున్నారు అనే విషయం ప్రమోటర్కి డెఫినెట్గా ఇన్ఫామ్ అవుతుంది. ఇన్ఫామ్ అయిన తర్వాత అడ్మిట్ అవ్వడానికి ముందు లేదా మీరు పెట్టబోతున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు అది అడ్మిట్ అవ్వకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారా, సెటిల్ చేసేసుకుందామని? ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ లేవు కానీ బట్ డెఫినెట్గా ప్రాక్టికలీ నేను చూసిన దాంట్లో వేరెవర్ బ్యాంక్ హెస్ ఫైల్డ్ అప్లికేషన్ ఈవెన్ బిఫోర్ అడ్మిషన్, హూ ఆర్ promoters are able to resolve, they are resolve చేయడానికి ట్రై చేస్తారు. They are paying to the satisfaction of the bank, they are paying and resolving. Who are unable to resolve, then finally no option left. See, ఎలాగంటే కొంచెం బయాస్ ఉంటుంది ప్రమోటర్స్కి. దే హ్యావ్ గ్రోన్ అప్ ద కంపెనీ అండ్ కమ్ టు బ్రింగ్ ఇట్ టు స్టేజ్ అటాచ్మెంట్. దానివల్ల రియాలిటీకి కొంచెం they might not see the reality also. So that way they feel they might be able to revive, but actually that might not happen. But adi serious ga తీసుకుంటారు admission valla, they'll take that mindset seriously. They'll explore all the doors and try to open all the doors and try to revive it. And if they are able to do it, fine. And practically who are able to revive, they were able to in reality చేస్తున్నారు. In fact even before admission they are paying off and clearing the debt, and who are by chance slip అయింది, spill over అయిపోయింది, company got admitted, still they have one more window, 12A. Through 12A they can resolve and come out. That is large corp. MSME promoters ki if they failed in 12A also, finally ఇప్పుడు మనం ఎందాక ఏదైతే మాట్లాడుకున్నాం రెజల్యూషన్ అప్లికెంట్, ప్రమోటర్స్ కెనాట్ ఫైల్ ఏ రెజల్యూషన్ ప్లాన్ యాజ్ పర్ ద కోడ్. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈస్ ఎ చెక్ పాయింట్ 29A అంటారు కోడ్లో. అది వెదర్ ఎనీ పర్సన్ హు హస్ సబ్మిటెడ్ రెజల్యూషన్ ప్లాన్, వెదర్ హీ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రమోటర్ ఆర్ నాట్, ఈవెన్ రిలేటివ్ ఆఫ్ ప్రమోటర్ ఆల్సో కెనాట్ సబ్మిట్ ఎ ప్లాన్. ఓకే. సో ఓన్లీ న్యూ మేనేజ్మెంట్ కెన్ సబ్మిట్ ఎ ప్లాన్. ఎందుకు ఉందంటే ఎర్లియర్ బ్యాక్ డోర్ ఎంట్రీ అనేవారు. అంటే ఇప్పుడు 100 రూపాయలు డెట్ ఉంది, ప్రమోటర్స్ దెమ్సెల్ఫ్ అడ్మిట్ అయిపోయి 50 రూపీస్ ప్లాన్ సబ్మిట్ చేసి కమ్ అవుట్ అయ్యారు. సో ఇట్స్ లైక్ ఎ బ్యాక్ డోర్ ఎంట్రీ. సో టు అవాయిడ్ దట్ కోడ్లో అది ఇంక్లూడ్ చేశారు. సో 29A అంటారు. బట్ ఇందులో ఒకటి ఏంటంటే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్ కెన్ స్టిల్ సబ్మిట్ ఏ రెజల్యూషన్ ప్లాన్. ఎందుకు అంటే వై దట్ డిఫరెన్స్ ఏంటంటే లార్జ్ కార్పొరేట్స్లో కంపెనీ విజిబిలిటీ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ solely, promoter is not the only soul of the company. Company has other aspects.
అంటే ఎంప్లాయీస్ అవనివచ్చు, ప్రొడక్ట్స్ అవనివచ్చు, బ్రాండ్ అవనివచ్చు, కంపెనీ కంటూ ఒక గుర్తింపు గుర్తింపు, నాట్ జస్ట్ ప్రమోటర్. బట్ ఇన్ ఎంఎస్ఎంఈ మోస్ట్ ఆఫ్ ద వాల్యూ ఈజ్ ఫ్రమ్ ప్రమోటర్ ఇట్స్ వాల్యూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్రమోటర్. అంటే supplier contacts or trust of the suppliers, trust of the customers through promoter only because of the size of the company. So one man army la most of the MSME అందుకు MSME. సో అంటే టు సింప్లిఫై ఇట్, పెద్ద కంపెనీకి రెజల్యూషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు బిడ్డర్స్ వస్తారు అది కొనడానికి, లేదా రెజల్యూషన్ చేయడం కోసం ప్రపోజల్స్తో వస్తారు, బికాస్ ద కంపెనీ హ్యాస్ సమ్ బ్రాండ్ వాల్యూ రికగ్నిషన్. ఎంఎస్ఎంఈస్కి వచ్చేసరికి రాకపోవచ్చు, ఎస్, వేరే వాళ్ళు రాకపోవచ్చు. అంటే ఇప్పుడు లార్జ్ కార్పొరేట్స్ ఉంటే దే ఆర్ జనరలీ పాన్ ఇండియా ప్రెజెన్స్ ఆర్ గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. అండ్ దే హ్యావ్ మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, మల్టిపుల్ స్టేట్స్లో ప్రెజెన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీ ఏం చేస్తుంది ఏంటి అనేది చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఆన్లైన్ అయినా ఎక్కడైనా ఐడియా ఇన్ఫర్మేషన్. బట్ ఎంఎస్ఎంఈ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ లోకల్ యూనిట్స్, అంటే అదే సిటీలో ఒకటే యూనిట్ ఉండడం, ఒకటే ప్రమోటర్, టర్న్ ఓవర్ లిమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఇలాంటి లార్జ్ కార్పొరేట్సే కస్టమర్, వన్ ఆఫ్ ద లార్జ్ కార్పొరేట్ కస్టమర్, మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు, స్కోప్ కూడా తక్కువ. సో దానివల్ల లిమిటెడ్ స్కోప్ వల్ల విజిబిలిటీ తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఆ లార్జ్ కార్పొరేట్ ఈ కంపెనీ బాగా చెప్తే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతారు, అంతే సప్లై ఆఫ్ గూడ్స్కి. ఇదేంటి ఒక ఎంఎస్ఎంఈ సరిగ్గా సప్లై చేయట్లేదంటే వాళ్ళకి ఈజీగా కాంపిటీషన్ ఉంటుంది, దే కెన్ గో టు అనదర్ వన్. కానీ ఇక్కడ వై మోస్ట్ ఆఫ్ ద లార్జ్ కార్పొరేట్ గో విత్ దిస్ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ ఆన్ ద ప్రమోటర్. అక్కడే అది కీ పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎస్ఎంఈ ఆర్. దానివల్ల మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. సో దానివల్ల టిల్ రెజల్యూషన్ ప్లాన్స్ ప్రమోటర్ హ్యాస్ ఛాన్స్ టు రివైవ్ అండ్ రివైవ్ ద కంపెనీ. గాట్ ఇట్. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రెజల్యూషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఒకటి డెలిగేషన్ ఆఫ్ పవర్స్, కోర్ట్ డ్రివెన్ అవ్వకపోవడం వల్ల పైలప్ ఆఫ్ కేసెస్ అవ్వలేదు. It delegated to other stakeholders other than court through NCLT or SURFACE. రెండోది in SURFACE only monetization of collateral. IBC లో other assets like value of the company other than assets of the company కూడా స్కోప్ ఉంది. సో విత్ డెలిగేషన్ దానివల్ల ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మేజర్ అమెండ్మెంట్స్ వచ్చాయి ఐబీసీకి టు ఫర్దర్ ఇవల్యూషన్. అంటే జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ 2-3, వన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, సిఓసి ఈజ్ కంటిన్యూడ్ ఇన్ లిక్విడేషన్, పవర్స్ ఆఫ్ సిఓసి. అంటే వాట్ వాజ్ దట్ వన్ పవర్ ఏంటంటే సిఓసి దే కుడ్ రీప్లేస్ ద ఆర్పీ. ఇఫ్ ఆర్పీ ఈజ్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ దే కెన్ రీప్లేస్. బట్ ఇన్ లిక్విడేషన్ దట్ వాజ్ not possible. ఇప్పుడు చేయగలుగుతున్నారు. Now by extension of COC to liquidation that is possible. అలాగా why COC is given so much powers? ఎందుకంటే COC is comprised of financial creditors. Why they are given so much powers అంటే ఒకటి ఫ్యూచర్లో రికవర్ అయితే మనీ వచ్చేది ఫైనలీ ఫైనాన్షియల్ క్రెడిటర్, మేజర్ స్టేక్ హోల్డర్స్. ఇన్ఫ్యాక్ట్ ఐబీసీలో వన్ ఆఫ్ ద డిబేట్స్ హ్యాపెనింగ్ ఈస్ most of the recovery is happening to financial creditors. Operational creditors only 1% recovery అవుతుంది, financial creditors కి నియర్లీ 25-27% రికవరీ. దట్ డిస్పారిటీ ఉంది. బట్ ఒక వేలో చూసుకుంటే ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఆర్ లైక్ లాంగ్ టర్మ్ పార్ట్నర్స్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు లెండింగ్ ఇచ్చినప్పుడు ఓవర్ మల్టిపుల్ ఇయర్స్. సప్లయర్ ఒక గూడ్ ఇచ్చి డబ్బులు 2 monthsలో 3 monthsలో వచ్చాయి. So it is like not short term relationship. While relationship might be long term, the transaction is short term. Right. So దానివల్ల ప్లస్ ఫైనాన్షియల్ క్రెడిటర్ లెండింగ్ ఇచ్చినప్పుడు డ్యూ డిలిజెన్స్ చేసి ఇస్తారు. ఎందుకంటే మనీ ఇమీడియట్గా రాదు, దే గెట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. సో దానివల్ల ఎక్స్ట్రా డ్యూ డిలిజెన్స్ అది చేస్తారు. ఇప్పుడు సప్లయర్ గూడ్ ఇచ్చినప్పుడు ఓన్లీ లిమిటెడ్ ట్రాన్సాక్షన్ కాబట్టి
their level of due diligence is Less. relatively less. So these were the two reasons. ఇన్ఫ్యాక్ట్ మెకానిజంలో కూడా పేమెంట్ మెకానిజంలో కూడా ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. సెక్యూర్డ్ ఎందుకంటే కంపెనీ అసెట్ సెక్యూరిటీ ఉంది, ఆపరేషనల్ క్రెడిటర్ సప్లయర్ ఉంటుంది, సెక్యూరిటీ తీసుకోరు, అన్సెక్యూర్డ్. సో దీనివల్ల కూడా రికవరీ అయినప్పుడు ఫస్ట్ సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్కి వస్తుంది, తర్వాత అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఆపరేషనల్ క్రెడిటర్స్కి వస్తుంది. సో దానివల్ల డెసిషన్ మేకింగ్ పవర్ వాళ్ళకి ఎవ్రీవన్ ఫెల్ట్, ఈవెన్ దేర్ ఆర్ మల్టిపుల్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ దట్ సిఓసి కమర్షియల్ విజ్డమ్ అంటారు. నో వన్ కెన్ క్వశ్చన్ దట్ కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ సిఓసి. ఓకే, అది ట్రైడ్ అండ్ టెస్టెడ్ రూల్ మల్టిపుల్ జడ్జ్మెంట్స్లో అది. సో వన్స్ సిఓసి టేక్స్ అన్ డెసిషన్ నో వన్ కెన్ క్వశ్చన్ ఇట్. దానివల్ల కూడా అది కూడా కైండ్ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ పవర్, రైట్. సో దానివల్ల అంబిగ్యూటీ లేనట్టే ఇంకా. రైట్, గాట్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఎలాబొరేట్ డిస్కషన్. సో జనరల్గా మేము క్లాస్లో మాట్లాడేటప్పుడు పైన డెఫినేషన్స్ చెప్తాం, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అని చెప్పేస్తాం, కానీ ఎలాబొరేట్గా నిటిగ్రిటీస్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకోసారి ఇంకొక టాపిక్తో మళ్ళీ పిలుస్తాను. ఐ వాంట్ యూ టు కమ్ అండ్ షేర్ యువర్ ప్రాక్టికల్ విజ్డమ్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.